ముందు మురిపించిన నైరుతి ఇప్పుడు ఆలస్యం కానుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాకం మరింత ఆలస్యం అవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వానలు మాత్రం ముందే పలకరిస్తున్నాయని, గతంలో పోలిస్తే ఇప్పటికే చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న ఓవైపు రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వానలు పడుతున్నాయి. అయితే ఈ నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ, వాతావరణ మార్పులతో జూన్ 5 నుంచి 10 వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్టు హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓ టైంలో సండే ఒకరోజు దాదాపుగా 42 మంది చనిపోయారు. ఒక వరంగల్లోనే అత్యధికంగా 20 మంది మృతి చెందగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్లో 8 మంది, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఎండలకు తట్టుకోలేక చనిపోయారు. రాబోయే రోజుల్లో కూడా 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. సునీత, గుడ్ మార్నింగ్. మనం చూస్తా ఉన్నాము, నైరుతి రుతుపవనాలు 27వ తారీఖు కల్లా ప్రవేశిస్తాయని చెప్పి ముందుగా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. తర్వాత నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మరోసారి ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వానలు మాత్రం ముందుగానే పలకరిస్తున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. ప్రీ మాన్సూన్ రెయిన్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంతో పోలిస్తే ఇప్పటికే చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం అంతా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సాయంత్రం కాగానే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోయి కొంత ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. మరి కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల అంటే 26వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. అంటే ఈ రోజు గాని రేపు గాని నైరుతి రుతుపవనాలు అటు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ కూడా వాతావరణ మార్పులతో జూన్ 5 నుంచి 10 వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈసారి సూపర్ ఎలినినో ప్రభావంతో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలపడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అన్ని చోట్ల ఒకే విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండదు అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల 40 నుంచి 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కొంత ఏదైతే ఉక్కపోత కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వడగాలుల తీవ్రత అనేది కూడా కొంత ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల పిట్టల్లాగా పలువురు మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ టైంలో ఆదివారం ఒక్కరోజే దాదాపుగా 42 మంది వరకు కూడా చనిపోయారంటే మనం చెప్పవచ్చు. ఎండ తీవ్రతతోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్క వరంగల్లోనే అత్యధికంగా 20 మందికి పైగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్ లో 8 మంది, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఎండలకి తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటే కూడా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఎండ తీవ్రతతోటి ఉదయం 10 అయిందంటే చాలు ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడే అంత పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఏదైతే వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈసారి లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో
సూపర్ ఎలినినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత నీటి వినియోగం విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా సూపర్ ఎలినినో ప్రభావం అనేది ఈసారి చాలా స్పష్టంగా ఉండబోతుంది. ఎండ తీవ్రత కూడా వర్షాకాలంలో ఎండ తీవ్రత కూడా ఉంటుందనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలంటూ కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. విచ్చలవిడిగా నీటి వినియోగాన్ని వాడకాన్ని తగ్గించాలంటూ కూడా ప్రజలకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గత 3 సంవత్సరాల్లో కూడా నైరుతి ఋతుపవనాలు మే నెలలోనే ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఈసారి కొంత ఆలస్యమయ్యే నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నీటి వినియోగంలో జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణ మార్పులు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే వర్షాలు పడటం. గతంలో కూడా ఇలాంటి వాతావరణం చూసాం, కానీ కేవలం మే నెలలోనే మనం ఇలాంటి వాతావరణం చూసాం. కానీ ఈసారి ఎండాకాలంలో దాదాపుగా ఏదైతే 70% ఆఫ్ డేస్ లో ఇలాంటి వాతావరణం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల పెంపకం పైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందనేది కూడా మనం చెప్పాలి. ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కాంక్రీట్ జంగిల్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో చెట్ల పెరుగుదల వైపు కూడా ప్రజలు దృష్టి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో మాత్రం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విభిన్నమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. మొత్తం మీద రాబోయే వారం రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.